బీపీ కొంచెం హైలో ఉంది. కొన్ని టెస్టులు రాస్తున్నాను. ఆ టెస్టులు అవి చేసుకున్న తర్వాత మళ్ళీ రండి. గౌతమ్, తర్వాత రా అదితి. నీతో మాట్లాడాలి గౌతమ్. నువ్వు ప్రతిసారి నాతో ఏం మాట్లాడతావో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. నా టైము పేషెంట్స్ టైము వేస్ట్ చేయకుండా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. ఒకసారి నేను చెప్పేదేంటో విను గౌతమ్, ప్లీజ్. ఇది పేషెంట్స్ టైం. వెళ్ళదితి, నేనే వస్తాను. నేను వచ్చింది కూడా ఒక పేషెంట్ గురించి గౌతమ్. పేషెంట్ ఏంటి? నాకు ఒక పేషెంట్ విషయంలో నీ హెల్ప్ కావాలి, అందుకే వచ్చాను. పేషెంట్ ఎవరు? ఏం హెల్ప్ కావాలి? నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక అంకుల్కి హార్ట్ ప్రాబ్లం ఉంది. నేనేమో గైనకాలజిస్ట్ని, నువ్వు హార్ట్ స్పెషలిస్ట్వి కాబట్టి ఒకసారి నువ్వు ఆ పేషెంట్ని చూస్తే నాకు మంచిదనిపిస్తోంది. నిన్ను వాళ్ళకి రిఫర్ చేశాను. సరే, ఆ పేషెంట్ నుంచి కలవమని చెప్పు. సారీ, ఆ పేషెంట్ హాస్పిటల్కి రాలేని పరిస్థితిలో ఉన్నారు. మనమే పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ గౌతమ్, నా కోసం కాకపోయినా ఆ పేషెంట్ కోసం నువ్వు రావాలి. నువ్వు వస్తే అతన్ని కాపాడినవాడు అవుతావు. అర్థం చేసుకో. నాకు తెలుసు నా మీద నీకు కోపం ఉంది, కానీ ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని నువ్వు రాకపోతే ఆ పేషెంట్కి ఏదైనా అయితే నువ్వు చాలా గిల్ట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మన మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. ఒక డాక్టర్గా నువ్వు ఆ పేషెంట్ గురించి ఆలోచించాలి గౌతమ్. దయచేసి నాతో రా. వీడు వస్తాడా రాడా? ఇప్పుడు ఆ పేషెంట్ ఎక్కడున్నాడు? ఆ బంజారా హిల్స్లో ఒక హౌస్లో ఉన్నారు. సరే, నేను ఇంకా ఇద్దరు పేషెంట్స్ని చెక్ చేయాలి. వాళ్ళని చూడగానే బయలుదేరదాం. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్. హలో అదితి. మామ్, గౌతమ్ నిరికించి నా సొంతం చేసుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం దొరికింది. ఏం మాట్లాడుతున్నావే? మళ్ళీ ఏం ప్లాన్ చేసావు? ఈసారి సూపర్ ప్లాన్ వేశాను మామ్. గౌతమ్ అస్సలు తప్పించుకోలేడు. ప్లాన్ ఏంటి? ఒక పేషెంట్ పేరు చెప్పి నేను కావాలని గౌతమ్ని ఒక గెస్ట్ హౌస్కి తీసుకువెళ్తున్నాను. నువ్వేం చేస్తావంటే నువ్వు జస్ట్ ఈ ఫేవర్ చేయమో, మిగతాది నేను చూసుకుంటాను. ఈ ప్లాన్ కొంచెం రిస్కీగా ఉందే. ఏదైనా తేడా జరిగితే అటు వాళ్ళ పరువుతో పాటు ఇటు మన పరువు కూడా పోతుంది. ఇంతదాకా వచ్చాక పరువు గురించి ఆలోచించకు మామ్. ఏదైనా సరే నేను చెప్పింది జరగాలి. ఓకే బేబీ, నువ్వు గౌతమ్ని తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళు. చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను. థ్యాంక్ యూ మామ్. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలి, మిస్ అవ్వకూడదు. గౌతమ్ నా సొంతం కావాలి, లేదంటే ఐ నో బేబీ, యూ డోంట్ వరీ. డెఫినెట్గా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఈ రోజుతో గౌతమ్ నీవాడవుతాడు. ఇక నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
జేజీ వీడెప్పుడు పెద్ద అవుతాడు? ఎందుకురా? వీడితో ఆడుకోవాలనుంది జేజీ. రేయ్, ఒక 2 years ఆగరా, ఇద్దరు కలిసి ఆడుకోవచ్చు. వీడు ఫుట్బాల్ ఆడతాడా లేక వాలీబాల్ ఆడతాడా తాతయ్య? నువ్వు ఏది నేర్పిస్తే అది ఆడతాడు. వీడికి ఆటలు ఎన్నైనా నేర్పించరా, కానీ నీ అల్లరి మాత్రం నేర్పించకు. అంటే ఏంటి నాన్నమ్మా, నా కొడుకు అల్లరివాడని అంటున్నావా? ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ముందొచ్చిన బుజ్జిగాడి కన్నా పెద్దావిడికి ఆ చిన్న బాబే ఎక్కువైపోయాడు అవంతిక. ఒకళ్ళెక్కువ ఒకళ్ళు తక్కువ అని ఏం లేదు బాబు. మాకిద్దరు మనవళ్ళు సమానమే. కొడుకు కొడుకు కూతురి కొడుకు ఇద్దరు సమానం ఎలా అవుతారులే అమ్మా. ఎంతైనా మావాడి ఇంటి వారసుడు కాదు కదా. ఎందుకు అవంతిక ప్రతిసారి ఇలాంటి మాటలు మాట్లాడతావు? ఆ మాటలు అంటుంది మేం కాదు మావయ్య, పెద్దావిడే పదే పదే అంటున్నారు. అవును అంటాను. వీడే నా ముని మనవడు, నా వంశం, నా రక్తం. నువ్వు కూడా ఏంటమ్మా? ఇద్దరు పిల్లలు నీ మునిమనవాళ్లే కదా. హలో, అవునా? ఈజ్ ఇట్ ట్రూ? ఎంత మంచి వార్త చెప్పారండి, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను త్వరలోనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అలాగే, ఉంటాను. ఏంటండి, ఏదైనా శుభవార్త? అవును సుభద్ర, ఎప్పటినుంచో మన ల్యాండ్ ఒకటి కోర్టులో ఉంది కదా. అవునండి, ఈరోజు కోర్టులో అది ఫైనల్ హియరింగ్ ఉంది. ఆ విషయమే మర్చిపోయాం. ఆ ల్యాండ్ మనదే అని కోర్టు తీర్పిచ్చిందట. లాయర్ గారు అదే ఫోన్ చేసి చెప్తున్నారు.